కల్లూరు జిల్లా పాడేరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన ఆయన గిరిజనులకు రేషన్ సరుకులను పూర్తి స్థాయిలో అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. నూతన పద్ధతిలో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభమైందని వెల్లడించారు. 1-2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు కమాండో జీప్ల ద్వారా ఈ నెల 5వ తేదీలోగా ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 69 సబ్ డిపోలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. Any kind of a support from the district administration or the government, step up or immediately scale it up to us so that we will immediately attend to it. And జిల్లాలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిశీలించడానికి పౌర సరఫరాల శాఖ నుంచి అదేవిధంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మేము పౌరులకి ప్రతి నెల రేషన్ సరఫరా జరుగుతున్న దానిపైన అధ్యయనం చేయడానికి కోసం ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా పర్యటించాం. మహిళలందరూ కూడా ఎంతో సంతృప్తితోటి MDU వ్యాన్లని ఆపేసిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ రేషన్ షాపుల ద్వారా పనులు మానుకోకుండా వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు ఈ 15 రోజుల్లో సరుకులు తెచ్చుకున్న దానిపైన హర్షం వ్యక్తపరిచారు. అదేవిధంగా ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసే విషయంలో కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు. రాబోయే రోజుల్లో కలిసి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి పౌర సరఫరా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,000 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే కష్టపడి మన గిరిజనులు ఇక్కడ మన సంపదని సృష్టిస్తున్నారు అక్కడి నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం చేయబోతున్నాం. అదేవిధంగా దీపం పథకం గురించి కూడా మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని అడిగాం. చిన్న చిన్న సమస్యలు అవుతున్నాయో అవి సరి చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశాం. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి, ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా అందించడానికి, ఇది కేవలం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు షాపుల దగ్గరకు వచ్చి తీసుకునే అవకాశం కేవలం బియ్యానికిను పంచదారకిను కందిపప్పుకే కాకుండా ఇతర సరుకులు కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి నాణ్యమైన సరుకు తక్కువ రేటుకి ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము